కృతయుగం నాడు భగవంతుడు భూమి మీద స్వయంగా నడిచాడు. త్రేతాయుగానికి వచ్చేప్పటికి అదే భగవంతుడు నరావతారంలోకి వచ్చి తను ఎలా ఉండాలో రోల్ మోడల్ గా ఉండి చూపించాడు. ద్వాపర యుగానికి వచ్చేప్పటికి అదే పరమాత్ముడు నరావతారంలో వచ్చి నేనేమి చెయ్యనరా, నేను చేపిస్తాను, నువ్వు చెయ్యి అన్నాడు. ఎందుకు? యుగం మారే కొద్దీ భగవంతుడు మనకు కొంచెం దూరం అవుతూ మనకు కొంత ఇండిపెండెన్స్ ఇస్తూ వచ్చాడు. అది కలియుగంకి వచ్చేప్పటికి పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చాడు. నేను నీ పక్కన కూడా ఉండనరా, నువ్వు నీ ఎంతట నువ్వుగా బతుకు, నువ్వు ఎంత ధర్మంగా బతుకుతావో, ఎంత త్వరగా ధర్మం తప్పుతావో నేను చూస్తాను అని చెప్పి వదిలాడు. భగవద్గీత చాలా మంది ఏమనుకుంటారంటే ద్వాపర యుగానికి ఇచ్చాడు అనుకుంటారు. కాదండి, ద్వాపర యుగం అంతంలో ఇచ్చాడు పరమాత్మ. ఎందుకంటే రాబోయేది కలియుగం. ఈ కలియుగం గాడిద కొడుకులకి నేను పక్కనే ఉంటానన్న మొబ్బిడిపోవాలి, కాబట్టి నువ్వు సాధించుకునే ప్రయత్నం చేయన్నారు. కానీ మిగతా మతాలు వచ్చి ఏం చెప్పేసి కన్వీనియన్స్ ఇచ్చేసి నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకోరా, నువ్వు వచ్చి నన్ను నమ్ముకుంటే నీ పాపాలకి ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించినట్టు నేను పాపాల మాఫీ ప్రకటిస్తాను అంటున్నాడు. వీడు పాపం చేయటం మానలేకపోతున్నాడు కలియుగ పురుషుడు. కానీ ఏం చేస్తున్నాడు దానికోసం? నా పాపాల కోసం ఎవడో చచ్చిపోతాడంట అని చెప్పేసి ఎవడో నరబలి ఇచ్చేసాం కాబట్టి పాపాలు పోయి నేను ఒక తృప్తిలో బతికేస్తున్నాడు. ఏది పోవట్లేదండి. అది వినటానికి బాగుంది, కానీ ఇన్ రియాలిటీ మన కర్మలకు ఫలితం మనమే అనుభవించాలి. ఈ ఫ్యాక్ట్ ఒప్పుకోవటానికి కొంతమందికి నొప్పి అయ్యి షార్ట్ కట్ మతాలకు వెళ్తున్నారు. ఆయన ఎవరు నమ్ముకుంటే నా పాపాలు పోతాయి అనే మబ్బులకు పోవు.